వినాయకుడు అడ్డంకులు తొలగించేవాడు మాత్రమే కాదు, మన జీవనానికి మార్గదర్శకుడిగా ఆయుధాలను కూడా ధరించేవాడు. మన ఆరంభ గణేశకి కిరీటంలో విజయ శోభ, పగడిలో ఆనంద కాంతి, గద అనారోగ్యం, పరీక్షలు, పోటీలు, ఎక్కడైనా నిలబడే ధైర్యం, శక్తి ఇస్తుంది. ఆశం, భయాలు, మానసిక బంధాలు, కర్మల నుండి మనల్ని విరిపించే బలం. త్రిశూలం గతం, వర్తమానం, భవిష్యత్తును సమతుల్యం చేసే శక్తి. అశు అహంకారం, చెడు బంధాలను నరికి కొత్త ఆరంభాలకు మార్గం సుగమం చేస్తుంది. కమలం లోకంలో ఉండి లోకానికి అతీతంగా ఉండటం నేర్పించే పవిత్రత, శాంతి. ఏకదంతం ఒక దంతంతో మహాభారతం వ్రాసిన గణేశుడు త్యాగం ద్వారానే నిజమైన జ్ఞానం వస్తుందని గుర్తు చేస్తాడు. శంఖం శుభ ప్రారంభాలకు సంకేతం, నెగటివిటీని పారద్రోలుతూ సానుకూలత నింపుతుంది. అంకుశం కోరికల్ని అదుపు చేసి మనసుని కేంద్రీకరించమని గుర్తు చేస్తుంది. సుదర్శన చక్రం చెడును నాశనం చేసి ధర్మాన్ని చూపించే ఆయుధం. మోదకం గణేశుడి ప్రీతి, మన శ్రమకు లభించే తీయని ఫలితం. ప్రతి విజయానికి ఆరంభ గణేశే తీపి గుర్తు. వినాయకుడి ఆయుధాలు మన చేతిలో లేకపోయినా వాటి పాఠాలు మన హృదయంలో ఉండాలి. ఆయుధం రూపంలో ఉన్న పాఠం జీవితం మార్చే మార్గం. ప్రతి ఆరంభానికి ఆరంభ గణేశ ఆశీర్వాదమే శక్తి.